మెగా న్యూస్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి బస్తా కొనుగోలు చేస్తామని ఎలాంటి దిగులు అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు భరోసా ఇచ్చారు. బుధవారం ఉదయం ఆయన ఉయ్యూరు మండలంలో పర్యటించారు. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్ ఎండీఎస్ ఢిల్లీరావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు బోడే ప్రసాద్ తదితరులతో కలిసి మండలంలోని గండిగుంట 2 రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి ధాన్యం సేకరణ ప్రక్రియను పరిశీలించారు. కేంద్రంలో ధాన్యం కొనుగోలు సాంకేతిక సిబ్బందితో మాట్లాడి అందుబాటులో ఉన్న గోనె సంచులు, రవాణా వాహనాలు, ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన సతీష్ కుమార్ పొలంలో పండించిన MTU 1262 రకం ధాన్యం తేమ శాతాన్ని మంత్రి సమీక్షంలో పరీక్షించగా 15.9% వచ్చింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17% ఉండాలని, అంతకు మించి తేమ శాతం ఉన్న ధాన్యాన్ని రైతుకు సమ్మతమైతే 1% 1 కేజీ చొప్పున మినహాయింపు చేస్తున్నట్లు వివరించారు. ఈ పర్యటనలో పౌర సరఫరాలు సంస్థ GMT శివరాం ప్రసాద్, DSOG మోహన్ రావు, ఉయ్యూరు RGO BS హేలా శరౌన, జిల్లా సహకార అధికారి చంద్రశేఖర్, తహసీల్దార్ సురేష్, మండల వ్యవసాయ అధికారి నిస్సి గ్రేస్, స్థానిక కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. ప్రాథమిక అంచనాల మేరకు మన జిల్లాలో 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందని మనకి సమాచారం వచ్చిందండి. దానికి అనుగుణంగా మా డిపార్ట్మెంట్ నుంచి 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపు ఖచ్చితంగా వాళ్ళకి స్థానికంగా వాళ్ళ కుటుంబాలకు ఉన్న అవసరాలని పక్కన పెట్టుకుని క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు గుర్తించి ప్రతి ధాన్యం గింజ బస్తా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అవసరం అయితే ఇంటర్ డిస్ట్రిక్ట్ మూవ్మెంట్ కూడా ఇస్తామని మేము చెప్పాం. ఎందుకంటే ఎక్కువ మంది కష్టపడి పండించిన ధాన్యానికి మంచి గిట్టుబాటు ధర రావాలి, పొరపాటు జరగకూడదు, రైతుకు ఆ భరోసా కల్పించే విధంగా మేము ముందుకెళ్తాం. కాబట్టి ప్రభుత్వమే మీ దగ్గర కొనడానికి సిద్ధంగా ఉంది. దయచేసి ప్రతి బస్తా ప్రతి గింజ కష్టపడి పండించిన మన రైతు ఆనంగానికి మేము అండగా నిలబడే విధంగా మేము చేస్తున్నాం. సార్, ఇక్కడ మిల్లర్లు వెంటనే కొనుగోలు చేయట్లేదు, మా లేబర్ ఛార్జీ పడుతోంది అని ఇక్కడ మిల్లర్లు మీతో ఇప్పుడు అన్నారు కదా, దాని మీద మీ కామెంట్? అంటే ప్రాసెస్ మేము ఫాలో అవ్వాలండి. ఎందుకంటే రైతు సహాయ కేంద్రాల దగ్గర నమోదు చేయించుకున్న తర్వాత అక్కడ తేమ శాతం అనేది మనం నమోదు చేసి అదే తేమ శాతం మళ్ళీ మిల్లర్ల దగ్గర కూడా అదే యంత్రాన్ని మేము వాడి చెక్ చేస్తున్నాం. ఇది బ్లూటూత్ ద్వారా జనరేట్ అయ్యే స్లిప్. ఎందుకంటే రైతుకు అనుమానం కలగకూడదు, రైతు నష్టపోతున్న భావన కలగకూడదు, దళారులు కూడా అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తున్నాం. దళారులు ఎక్కడైనా వచ్చి తక్కువ ధర కొనుగోలు చేయడానికి ఎవరైనా వస్తే దయచేసి వాళ్ళు ప్రోత్సహించబాకండి. క్షేత్రస్థాయిలో ఎవరైనా పెట్టుబడి కోసం పాపం గతంలో కొంతమంది రైతులు తీసుకుంటారు ఆ డబ్బు, వాళ్ళకి ఆ నమ్మకం ఎందుకు కలిగిస్తున్నాం అంటే అదే రోజు మీ ఖాతాలో మేము డబ్బులు జమ చేస్తున్నాం. కాబట్టి మీరు ఎవ్వరు కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. అంటే జేసీ గారు అట్లా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు పర్యటించారు. అక్కడ రైతులు కొన్ని సమస్యలు చెప్తున్నారు. ఆ సమస్యలు మీరు మరి నిండు మాస్తాం ఖచ్చితంగా ఆ కోణం నుంచి మేము ఈ పర్యటన చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఆ పొరపాటు ఉండదు. దాన్ని నేను అన్నట్టు ఎంతో అవగాహన అనుభవం కలిగిన మన రైతు సోదరుల దగ్గర వాళ్ళు అందిస్తున్న సూచనల్ని ఏ రోజుకి ఆ రోజు తీసుకొని మేము కూడా మార్పులు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ రోజున మిల్లర్లు మా దృష్టికి తీసుకొచ్చారు. మినిస్టర్ గారు కూడా చెప్పారు ఇందాక, టైం డిలే అవుతుంది, ధాన్యాన్ని మనం దిగుబడి చేసి దింపి మళ్ళీ మనం బస్తాలోకి నింపి మళ్ళీ పంపించాలంటే మన సమస్య ఉందని, దాన్ని ఏ విధంగా అధిగమిద్దామో ఒకసారి కూర్చొని మేము మాట్లాడతాం. తప్పకుండా ఆ విధంగా మేము స్పందిస్తాం. ఈ విజిట్ మీద మీ కామెంట్?